భారతీయ మేధోశక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. సైన్స్ రంగంలో దేశం గర్వపడేలా చేసిన మహనీయుడు సివి రామన్ని స్మరించుకునే రోజు. సరిగ్గా 98 ఏళ్ల క్రితం ఇదే రోజున భౌతిక శాస్త్ర ప్రపంచాన్ని మలుపు తిప్పిన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కృతమైన రోజు ఇది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా పరిగణించింది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. 1928 ఫిబ్రవరి 28 యావత్ ప్రపంచం మన దేశం వైపు చూసి గర్వపడేలా చేసిన రోజది. భారతరత్న సర్ సివి రామన్ తన పరిశోధనల ద్వారా కాంతి పరిక్షేపణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ మహానుభావుని ఆవిష్కరణకు ఫిజిక్స్ విభాగంలో 1930లో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. సైన్స్ విభాగంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియావాసిగా రామన్ చరిత్ర సృష్టించారు. కేవలం స్మరించుకోవడమే కాదు, భావి తరాలలో సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంచడమే ఈ రోజు లక్ష్యం. దేశవ్యాప్తంగా పాఠశాలలు, పరిశోధనా సంస్థలు, భారత్ మండపం వంటి వేదికలపై సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ సాధిస్తున్న ప్రగతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాటి చెబుతున్నాయి. చంద్రయాన్ 3 విజయం నుంచి గగనయాన్ వరకు దేశం వేస్తున్న అడుగులు ప్రపంచ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా వెన్నెముకగా నిలుస్తుందో ఈ వేడుకలు తెలియజేస్తున్నాయి. అంధవిశ్వాసాలను వీడి వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవడమే సర్ సివి రామన్ కు ఇచ్చే నిజమైన నివాళి. ఆయన చూపిన విజ్ఞాన బాటలో దేశ యువత అడుగులు వేయాలని ఆశిద్దాం.